ఇవాళ మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ 2 o'clock అనేది బైక్ అనేది డెలివరీ అయితే తీసుకున్నా. సో టీఆర్ నెంబర్ అయితే వచ్చేసింది. సో హైదరాబాద్ జస్ట్ అలా అనుకున్నాము, బట్ ఎక్కడ దాకా అయితే వెళ్తామో అక్కడ దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చేదానికి ట్రై చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పే చూసుకుంటే మనకు 23 kilometers అబౌవ్ వచ్చేసాము అనంతపూర్ నుంచి. ఓకే, ఎక్కువ స్పీడ్ వెళ్ళకోకుండా ఎకనామిక్ లో వెళ్తే సేఫ్ గా వెళ్తాము నైట్ టైం అనేసి స్టార్ట్ చేసాం రైడ్. సో ప్రెసెంట్ అయితే టైం వచ్చేసి 1. ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా నచ్చినట్టయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసినట్టుగా అయితే మీరే ఫస్ట్ చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇవాళ డేట్ అయితే చేంజ్ అయిపోయింది. ఈరోజు మంచి రోజు అనేసి 12 o'clock లోపలే నా పేరు పైన తీసుకున్నా. అలానే ఇప్పుడు చూసుకుంటే అనంతపూర్ బయట అవుట్స్కట్స్ లో వచ్చేసి వర్షం పడింది కదా, భారీ అసలు చలి మాత్రం భయంకరంగా వేస్తుంది. నేను మా వాడు వచ్చేసి అసలు ఏం వేసుకోకుండా షార్ట్ టీషర్ట్ తో వచ్చేసాము. పెట్రోల్ అయితే మాక్సిమం 5 liters అనుకుంటా ఉండేదాకా వెళ్ళేసి పెట్రోల్ పెట్టించేసుకొని మరి రిటర్న్ ఉన్నా లేకుంటే అలానే వెళ్తాము. సో ఇంకా చూసుకుంటే బైక్ అయితే నైట్ రైడ్ అయితే మంచిగా అనిపించింది. డేలో వచ్చేసి నాకు కొంచెం సన్సెట్ దీని వల్ల చూసుకుంటే కొంచెం హెవీనే అనిపించింది. నైట్ అయితే రైడ్ అయితే మస్తు ఉంది. అసలు క్లైమేట్ వచ్చేసి కూల్ వల్ల చలి వేస్తుంది అండ్ అలానే వర్షం పడిన వల్ల ఇంకా ఎక్కువ చలి వేస్తుంది. మాక్సిమం అనంతపూర్ లో అయితే చలి ఉండదు, బట్ వర్షం వల్ల చలి అయితే చాలా వేస్తుంది. దగ్గర ఉన్నాము అని కరెక్ట్ కర్నూలు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ప్రెసెంట్ అయితే కర్నూలు టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనకు వెహికల్స్ కి వచ్చేసి సపరేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోల్స్ అనేవి పడుతుంటాయి కదా, బట్ బైక్ అనేది మనకు డైరెక్ట్ ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటది. ఎందుకంటే నేషనల్ వైడ్ బైక్స్ 2 wheelers అనేది ఎక్కువ టోల్ ఫ్రీ అనేది ఉండదు కాబట్టి ఓన్లీ 2 wheeler కి అయితే ఫ్రీ కాబట్టి మనకు ఇదైతే చాలా బెస్ట్. బట్ ఇక్కడ వచ్చేసి ఎవ్వరు వెహికల్స్ అయితే ఏం లేవు. మనం లెఫ్ట్ సైడ్ నుంచి అనేది బయటకు వచ్చేస్తున్నాం. మనకు స్టేట్ టు స్టేట్ అయితే అసలు ఏది పడదు, బట్ ఇక్కడ వచ్చేసి అదర్ కంట్రీస్కి వచ్చేసి మనకు ఎక్కువ పడుతుంది. ఇక్కడ అందరూ కూర్చున్నారు కదా, సో టోల్ అయితే మనం క్రాస్ చేసేసినాం. బట్ ఇక్కడ వచ్చేసి మీకు నీట్గా చూపిస్తా టోల్ ఎట్లుంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకు టోల్ గేట్ దగ్గర ఎక్కువ వెహికల్స్ అనేవి పార్క్ చేసి ఉంటారు. ఎందుకంటే అవి ఎప్పుడు వాళ్ళకు స్పేస్ ఉంటుందో అప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటారు. సో ఇక్కడ వచ్చేసి మనకు వెహికల్స్ అయితే 10 to 20 ప్లస్ అయితే ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే మనము ఎకనామిక్ లో 40 to 60 మధ్యలో వెళ్తున్నాం. ఎందుకంటే నైట్ రైడ్ ఒకటి, మరి వచ్చేసి కూల్ క్లైమేట్ అండ్ రైన్ కూడా లైట్ పడుతుంది. మీకు ఫ్లాష్ కెమెరా పని అయితే కనపడుతూ ఉంటుంది, మ్యాక్సిమం చిన్న పడుతుంది. లోపు రిటర్న్ రావాలా అని అనుకుంటున్నాం, బట్ నేను మావాడు బట్ ఉండాల ఎంత దాకా వెళ్తుంది ఇది రైడ్ అనేసి. సో అట్లీల్ మార్నింగ్ దాకా ఏం జరుగుతుంది అండ్ అలానే మేము రిటర్న్ వస్తామో లేదో అనేది రేపు నెక్స్ట్ వీడియోలో అనేది మేము క్లారిటీగా చెప్తాము.